ముచ్చర్ల సత్యనారాయణ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ముందుగా గుర్తొచ్చేది ఫాదర్ ఐడెంటిటీ నాకు మొన్న మొన్న నుంచి వస్తున్నది. యాక్చువల్గా అంతకుముందు లేదంటే ముచ్చర్ల సత్యన్ననే మర్చిపోయారు, ప్రభుత్వాలు మర్చిపోయినాయి. ఆంధ్ర ప్రభుత్వాలు మర్చిపోవడం అంటే సరే పక్కకు పడేస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మర్చిపోయింది, అప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ మర్చిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా మర్చిపోయింది. మొన్నటి మీటింగ్ తర్వాత ఇంకా కొంచెం ముత్యాల సత్యన్న అంటే ఒక తరానికి 69-70 ఉద్యమం, తెలంగాణ భీకరమైన ఉద్యమం నడిచినప్పుడు కావచ్చు, దాని తర్వాత ఆ తరం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, బాగా తెలుసు, సుపరిచితులే వారు. కాకపోతే మొన్న వచ్చిన తర్వాత ఐడెంటిటీ ఇయ్యలేదు ఈ ప్రభుత్వాలు హానర్ చేసేటప్పుడు. మొన్న వచ్చిన దాని కూడా లేదు. మొన్నటి సభ తర్వాత చాలా మందికి జనానికి అసలు ఇంత పెద్ద తెలంగాణ చరిత్రకి ఇంత పెద్ద ఉందా, ఒక అన్సంగ్ హీరో ఉన్నాడు ఆ తెలంగాణలో. అసలు తెలంగాణ ఎవరైతే ఏ గాయకుడు రాసినటువంటి పాటను తెలంగాణ రాష్ట్రీయ గీతంగా పెట్టుకున్నారో ఆ గాయకుడే తెలంగాణ బోనం, తెలంగాణ బొడ్రాయి, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ బోనము అని చెప్పి, తెలంగాణకు అమ్మ ఉన్నది, తెలంగాణకు అవ్వ ఉన్నది, కానీ తెలంగాణకు అయ్యలేదు, మా అందరికీ, మా కళాకారులకు తెలంగాణకు అయ్యవు నువ్వు సత్తన్నవు అని చెప్పని కాళ్ళు మొక్కినటువంటి దాన్ని నిన్న మొన్న మేము అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అటువంటి వాళ్ళకి గుర్తింపు లేదు అన్న తర్వాత తననే అందశ్రీ అన్న ఇంటికి వచ్చి మాట్లాడిందే అది ఒక వీడియో తీసి పెట్టిన. ఆయనకు ఆస్కార్ పిలుచుకొని, వాళ్ళిద్దరు ఇంకొక రూమ్లో ఉండే, నేను వేరే రూమ్లో ఉంటే, పిలుచుకొని ఇది రికార్డ్ చేయి, చరిత్ర తెలవాలి, ఇది సమాజానికి తెలవాలి, ఎందుకంటే ఇంత గొప్పని నేనే ఇన్నేళ్ల తర్వాత కలిసినాను. వాళ్ళిద్దరి మధ్యలో ఒక సాహిత్యపరమైన డిబేట్ జరిగింది అందశ్రీకును ముచ్చల సత్యనారాయణ గారి మధ్యలో. అవన్నీ విన్న తర్వాత అందశ్రీయే చాలా ఎవరికైనా తల వంచడు. ఆయన చాలా వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కదా. చాలామంది ఆయన అహంకారం అనుకుంటారు, కానీ ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికి బెండ్గాడు, తల వంచే సమస్య అది చెప్పుకుంటూ కూడా ఆయన కాళ్ళు మొక్కి ఇది చరిత్ర నిలవాలి, ఇది సమాజానికి తెలవాలి అన్నాడు. సో అది మొన్న తన జయంతి రోజు అది ప్లే చేసిన తర్వాత జనానికి కూడా మొత్తం తన సాహిత్యం గురించి, 52లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్, 54లో తెలంగాణ ఆంధ్ర కలవాలి అనే సిచ్యువేషన్, హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర స్టేట్ కలపాలి కలపొద్దన్నప్పుడు జరిగినటువంటి ఆ టైంలో తన రాసినటువంటి సాహిత్యము, 58లో కలిసిన తర్వాత కూడా 58లో ముఖ్యమంత్రి సంజీవరెడ్డి మీద తిరుగుబాటు చేసి రాసినటువంటి పాటలు కావచ్చు, 68లో కావచ్చు. ఆయన ఈజ్ ఎ సింగర్, ఈజ్ ఎ రైటర్, నాటకాలు వేసేది. ఆయన కృష్ణుని వేషం మొన్న సభల మాడబు శ్రీధర్ చెప్పిండే, మా కృష్ణుడు అంటే జనరల్గా కృష్ణుడి బొమ్మ అంటే ఎన్టీ రామారావు ఇటువంటి వాళ్ళు ఉంటుండే కదా, అంటే మా కృష్ణుడు అంటే తెలిసింది ముచ్చల సత్యనారాయణ. సో ఆయన నాటకాలు వేసేది, ఆయన బాగా చదువుకున్నాడు, డిఫరెంట్ మూమెంట్స్లో ఉన్నాడు. సాయుధ పోరాటంలో తన పాత్ర ఉంది. గిట్టసాములు పెట్టి వీళ్ళు నిలబడ్డారు. ఇది రజాకారులు ఎప్పుడైతే గ్రామాల మీద దాడి చేసే క్రమం వచ్చినప్పుడు వీళ్ళు ఒక టీం ఉండే ఊర్లలో బ్యాచ్. సో మా దగ్గర కూడా హన్మకొండ ప్రాంతంలో కూడా వచ్చి వీళ్ళు దాడులు చేస్తారని చెప్పనే టాక్ నడిచే క్రమంలో వీళ్ళు గ్రామ రక్షకుల లెక్క సైన్యం తయారై వీళ్ళు మొత్తం తిరిగేది అన్నట్టు అప్పుడు ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ. సో అట్లా అప్పటి నుంచి సాహిత్యం మీద స్కూల్ డేస్ నుంచే తనకు సాహిత్యం మీద రాసేది, పాడేది. ఏముందన్న సాహిత్యం? చాలా సాహిత్యాలని స్కూల్ డేస్ చెప్పండి. మచ్చుకంటే ఆయన స్కూలింగ్ లో ఉన్నప్పుడే రాసిండు. విద్యార్థి సోదర విజ్ఞానమణిధర, భావి భారత జాతి భారమ్ము నీదెరా, సుజ్ఞాన నిధివయ్యి సుగుణాల గనివయ్యి, నీ జాతి గౌరవం నిలుపుకో సోదరా అని. గనుడు గాంధీ తాత విశ్వశాంతి దూత అని మళ్ళా అది ఏదో విద్యార్థులది. విద్యార్థుల తర్వాత 15th ఆగస్టు గురించి రాసినటువంటి పాట. ఈ గనుడు గాంధీ తాత విశ్వశాంతి దూత, ఈ దినము కొరకేర ఇడుములు ఎన్నివ్వబడెను, బోసు భగత్ సింగ్ పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నారు అని. ఇట్లా అంటే స్వాతంత్ర గీతం రాసిండు, స్వాతంత్రం ఆ సమయాన్ని పురస్కరించుకొని అట్లా. అంటే చాలా, అంటే ఈవెన్ స్కూల్లో కూడా జనరల్గా ఇప్పుడు వాళ్ళు స్కూలింగ్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ అంతా కలిసి అరే సత్యనారాయణ ఇలా వర్షం పడ్డది, జర ఎట్లనే చేసి హాలిడే కావాలి, ఏదన్నోటి చేయని వర్షం పడుతున్నాడట, వీళ్ళందరూ ఏదో ఎంజాయ్ చేద్దాం ఇట్లా అని అనుకుంటే, అరే మరి ఎట్లా ఏంటంటే అప్పుడప్పుడు కూర్చొని రాసిండు. రెయిన్ ఈస్ ఫాలింగ్ జమ్మా జమ్, లెగ్ పిసల్ కే గిర్ గయే హమ్, ఇస్లియే ఫిద్వి కుడ్ నాట్ కమ్, వన్డే రుక్సత్ చాహతే హమ్ అని ఒక పెద్ద ఉంటుంది. అది రాసి పిల్లలందరినీ తోటి పెట్టి, స్టూడెంట్స్ అందరితో పెట్టి పాడిపించుకొని తీసుకుపోతే ప్రిన్సిపాల్ని, అరే సత్యనారాయణ మంచిగా రాసిన, చలో ఇలా హాలిడే పో, నిజంగానే ఇచ్చేస్తున్నా పో అని. అంటే ఫార్సీ ఉండే, వీళ్ళు చదివింది ఫార్సీ. అట్లా ఉర్దూలో తెలుగులో ఇవన్నీ ఇట్లా కలిపి రాస్తుండేది, నాటకాలు వేసేది. తర్వాత ఎప్పుడైనా ఇదంతా తిరుగుబాటు సాహిత్యం అనేది, మొత్తం తిరుగుబాటు సాహిత్యం, ఎక్కడ అన్కాంప్రమైజింగ్ ఫైట్ ఉంటుండే. సో
మరి ఇంతకాలం ఎక్కడ పోయింది ఈ సాహిత్యం అంటే మరి రాయలేదు. తనకు కూడా రాసుకొని పెట్టుకుని అలవాటు ఎక్కడ లేకుంటుండే. ఇప్పుడు ఏదైనా సందర్భం ఉంటే ఆ సందర్భానికి ఇప్పుడు మురళి ఉన్నాడు, మురళి కూర్చుంటే సిగ్నేచర్ స్టూడియో ఉన్నది, ఈ సిగ్నేచర్ స్టూడియో ఇక్కడ కూర్చోగానే దీని గురించి దాని మీద ఒక కవిత రాసేది అన్నట్టు. అట్లా రాసి ఇక్కడ వదిలిపెట్టిపోయేది. అయితే జనం లోపల ఉన్నాయి అంటే తన ఆలోచన ఎట్లుండేదంటే ప్రజల లోపల ఉండాలి సాహిత్యం అనేది. నేను రాసుకొని పెట్టుకొని పుస్తకాలు కొట్టించడం అవన్నీ పెద్ద నాకు ఇష్టం ఉండకపోయేది. అట్లనే అదే నష్టం కూడా చేసేది. చాలా సాహిత్యం దొరకలేదు తనది. ఇదంతా ఏంటంటే ఎక్కువ ప్రభావం చూపినటువంటిది, ఎక్కువ ప్రజల్ని చైతన్యం చేసినటువంటిది, బాగా పేరొందిన సాహిత్యం అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఒక్కొక్క సందర్భానికి ఆ సందర్భాన్ని బట్టి రాసిండు తన. ఇప్పుడు కలపొద్దు అన్నప్పుడు చర్చ వచ్చింది అనుకోండి, అప్పుడు రాసిండు. అప్పుడు ఉన్నటువంటి ఎందుకు కలపొద్దు అంటున్నావు అని. అప్పుడు ఇక్కడ బూర్గుల రామకిషన్ రావు, తర్వాత కాళోజీ నారాయణరావు, ఆంధ్రాలో టంగుటూరి ప్రకాశం పంతులు, ఇటువంటి వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఉండి ఎట్టి పరిస్థితులు కలపాలి, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పినప్పుడు వీళ్ళందరూ తిరుగుతున్న క్రమం. కాళోజీ నారాయణరావు సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చాడా? 100% సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చిండు. దానికి ఆధారాలు ఉన్నాయి. ఆయనే సమైక్య అంటే రెండు కలిపి ఉండాలనేది విశాలాంధ్ర అనే స్లోగన్ తీసుకొని ఆయనే చాలా మీటింగ్లలో పార్టిసిపేట్ చేసిండు. కొన్ని సభాధ్యక్షత వహించిండు కొన్ని సభలకు. కొన్ని సభలల్లో ఆయన ప్రారంభ ఉపన్యాసాలు కూడా ఇచ్చిండు. ఆ డేటా కూడా చాలా ఉన్నది. సో ఆ టైంలో వీళ్ళు కలపాలి అన్నప్పుడు కాళోజీ నారాయణరావు సమైక్యవాది. ఇవాళ కాళోజీ నారాయణరావు విగ్రహాలు పెట్టకుంటే, కాళోజీ నారాయణరావు ఫోటో పెట్టకుంటా, కాళోజీ నారాయణరావు దండ పెట్టకుంటే వీడు తెలంగాణ వాదే కాదు అనే లెక్కల కాడి తీసుకొచ్చి పెట్టారు కదా. పచ్చి అబద్ధం. కాళోజీ నారాయణరావు అనేట ఆయనే సమైక్యవాది. ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసేటందుకు కారణాలలో ఒక ప్రధానమైన కారణం కాళోజీ నారాయణరావు. తెలంగాణ సమాజం కానీ లేదా కేసీఆర్ కానీ ప్రభుత్వం కానీ కాళోజీ నారాయణరావు అంటే తెలంగాణకు ఒక ప్రతీకగా, తెలంగాణలో తన సాహిత్యం ద్వారా ప్రజల్ని చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసిండని ఒక పేరుంది. అలాంటి వ్యక్తిని మీరు సమైక్యాంధ్రవాది అని ఎలా చెప్పగలుగుతున్నారు? మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? నా దగ్గర ఆధారాలనే కావాలంటే ఇప్పుడు ఇది చూపిస్తాను మీకు. నేను చూపిస్తా. అంటే మరి మీ ఇది లేట్ అవుతుందా నాకు తెలియదు, కానీ నేను చూపిస్తా. అట్లా మీరు మొదలే చెప్పేది ఉంటే నేను ఈ ప్రశ్న అడుగుతారని తెలిసేది ఉంటే నేను మొదలే తీసి పెట్టేటోని, కానీ తీస్తున్నా. ఒకటే సెకండ్, ఒకటే నిమిషం. ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ సమాజానికి కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఒక విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకంలో దీనిలో ఇది ఒకటే కాదు, ఈవెన్ కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా సమైక్యవాదే. మీకు కావాలంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మీరు ఒక్కసారి చదవండి. ప్రేక్షకులకు మీరే, నేను చదువుడు ఎందుకు, అదేందో మీరే చదవండి, ఇబ్బంది లేదు. విశాలాంధ్ర ఉద్యమంను బలపరిచిన వారిలో బొమ్మకంటి సత్యనారాయణరావు, పి పుల్లారెడ్డి, కొత్తూరి సత్తయ్య, మీర్ అహ్మద్ అలీ ఖాన్, విబి రాజు, నరేంద్రజీ, కొండా లక్ష్మణ్, ఎర్రం సత్యనారాయణ మొదలైన వారి పేర్కొనవలసి ఉంటుంది. ఇక్కడ కింద ఈ అఖిలపక్ష సమావేశం నుండి జగన్నాథం, కోదాటి, కోమరగిరి, కాళోజీ గారులు ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇంకొకటి కూడా చెప్తాను నేను మీకు ఇక్కడ ఇదే సందర్భంలో. 24 నవంబర్ 1955 నాడు చార్మినార్ వద్ద రావి నారాయణ రెడ్డి గారు అధ్యక్షులుగా, కాళోజీ నారాయణరావు గారు ప్రారంభకులుగా జరిగిన తెలంగాణ ప్రతినిధుల సమావేశంలో జిల్లాల నుండి 500లకు పైగా ప్రతినిధులు పాల్గొని వెంటనే విశాలాంధ్ర కావాలనే ప్రకటించిరి. ఇవి గాక వర్తక సంఘాలు మొదలైనవి విశాలాంధ్రను బలపరిచి కొన్ని వందల, అది చాలా పెద్ద ఉంటుంది. ఇది నేను సోర్స్ కూడా చెప్తున్నాను. బుక్ కూడా చెప్తున్నాను మీకు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఆ పుస్తకం పేరు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఆ పుస్తకం పేరు. ఈ పుస్తకంలో ఉంది, ఈ పుస్తకంలో ఉంది ఇది. సో ఇది చాలా మందికి తెలుసు కూడా, యాక్చువల్గా చాలా మందికి కూడా తెలుసు. సో ఇంత బాహాటంగా క్లియర్ కట్గా ఉన్నది. ఆ టైంలో ముచ్చెల సత్యనారాయణ గారు కాదు, కలిపితే చాలా అన్యాయాలు జరుగుతాయి, మోసాలు జరుగుతాయి, తెలంగాణ నాశనం అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా, మోసపోతే మనం గోసపడతామని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండు. చాలా పెద్ద ఉంటుంది, 10-12 చరణాల పాట. అంటే తనకున్నటువంటి డౌట్స్ కూడా చెప్పిండు దాంట్లో. నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూలలో నేను ఈ విషయం చెప్పిన. అయితే ఇప్పుడు వీళ్ళేమో సమైక్యవాది. కాళోజీ మళ్ళీ 69 మూమెంట్ సీరియస్గా స్టార్ట్ అయ్యి మళ్ళీ అప్పుడు కూడా ముచ్చెల సత్యనారాయణ గారు వీళ్ళంతా కలిసి స్టార్ట్ చేసిన మూమెంట్లో అప్పుడు కాళోజీకి ఇట్లా అవుతుందని ఎవరు అనుకున్నారు అన్నారు. ఇప్పటివరకు చెప్పిన వాళ్ళందరూ కూడా చెప్తారు, ఎవరు అనుకోలే, అప్పుడు ఎవరు అనుకున్నారు, ఇట్లా నష్టం జరుగుతుందని ఎవరు అనుకున్నారు అని అన్నాడు. కానీ అప్పుడే
54-55నే చెప్పిండు. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రులతో కలిసి నీ వడుగంటి పోతావు ప్రత్యేకమయ్యుండి ప్రగతి సాధిస్తావు ప్రతిభ చూపిస్తావు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు అని. అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు ఒక దగ్గరే ఉండాలి. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిని కోరదోయి మన జిహ్వ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన, నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావని. సముద్ర తీరం కాబట్టి వాళ్ళు అంగిల్ లేకుండా తిరిగేది, వాళ్ళు ఉట్టిగా లుంగిల మీద తిరిగేది. ఇక్కడేమో ఫుల్ డ్రెస్డ్ ఉండేది తెలంగాణలో, వాళ్ళు చెప్పులు లేకుండా తిరిగేది. ఇక్కడ చెప్పులు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా షాపులలో చెప్పులు కూడా దొరకలేదట. ఆ సిచ్యువేషన్ ఉండే అన్నట్టు. అట్లా అంటే తన కొన్ని భయాలు కూడా చెప్పిండు. రాజు బూర్గుల వారి రంకుతనమే ఇంత సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది అంత. ఇప్పుడు రాజుది ఇప్పుడు ఇలా ఉన్నది కదా, చూసినావు కదా, పేరు చదివినా కదా, రాజు బూర్గుల రామకిషన్ రావు, బూర్గుల వారి రంకుతనమే ఇంత సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది అంత, కుల రాజకీయాల కుట్రయే ఇది అంత అని. సామ్యవాదులు కూడా స్వార్థపరులైనారు, అధికార దాహంతో అందులే అయినారు, నీతి లేని నీతి వారిది చూడు, తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు. బొగ్గు ఇనుముల గనులు ఇక్కడ చాలా మినరలీ రిచ్ కదా ఇదంతా, ఈ ప్రాంతం మొత్తము. ఇనుపరాతి గుళ్ళని మా దగ్గర ఉంటుండే. మొన్న జగన్ వచ్చినప్పుడు మైబాద్ కాల్పులలో ముదాకరనో పిల్లానికి బుల్లెట్ తగిలింది. నువ్వు ఎందుకు దీనిలో పార్టిసిపేట్ చేసినా, మా దగ్గర గుట్టలని కొట్టేస్తున్నా, జగన్ మనుషులు వచ్చిండ్రు, ఆయన కుండలంటే ఆయన వచ్చిండు, అతను వచ్చి వాళ్ళు వచ్చి ఇదంతా కాంట్రాక్ట్ తీసుకున్నారు, దాంట్లో జగన్ను అనిల్ ఉన్నాడు కదా, ఆయన భర్త, ఆమె షర్మిల భర్త, వీళ్ళందరూ కలిసి ఆ గుట్టలు తీసుకున్నా, మా తాతల కాడికెళ్ళి మేకలు మేపుకునేది, ఆ పిల్లాడు పీజీ చేసిండు, మా గుట్టలు కొడుతున్నారు అన్న, అందుకే తెలంగాణ వస్తే మన గుట్టలు ఆగుతాయనే ఉద్దేశంతో అని చెప్పని మేము తిరుగుబడ్డామని. అప్పుడు చెప్పిండు, నేను ఎప్పుడు తను చెప్పింది 50 నాళ్ళు చెప్పిండు, బొగ్గు ఇనుముల గనులు పుష్కలముగలవు, తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అభివృద్ధికి ఇచ్చడంతో అవకాశం ఉన్నదోయి, అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపాయే, తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోదివ నీవు గోసపడతావని. ఒకవేళ అప్పుడే కనుక సపరేట్ ఉండేది ఉంటే ముదాకర్కు పీజీ చదివిన పిల్లగానికి బుల్లెట్ తలగకపోవు. సో అట్లా ఎందుకు జరిగిందనే దానివల్ల ఇంకో సందర్భంలో ఏం చెప్తారంటే, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇక్కడ వాళ్ళకు మానసికంగా కూడా ఎప్పుడు పొసగలేదు అని. ఇక్కడ ప్రాంతం వాళ్ళు నైజాం ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల మీద దాడి చేసినప్పుడు ఇక్కడ జనం మొత్తం ఆంధ్ర ప్రాంతానికి వలస పోయిండ్రు. కొంతమంది ఉత్తర హిందుస్థాన్ సైడ్ పోయారు, మహారాష్ట్ర అటువంటి కర్ణాటకలో పోయిన వాళ్ళకి పెద్ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేవు. కానీ ఆంధ్రాకు పోయినటువంటి వాళ్ళకు మాత్రం ఆడ ఇళ్ళ కిరాయిలు పెంచారు, ఇమీడియట్గా కూరగాయల ధరలు పెంచిండ్రు, బియ్యం ధరలు పెంచిండ్రు, తెలంగాణ భాష మాట్లాడితే చాలు. అప్పుడు అది గుర్తుకు చేసుకుంటూ రాస్తాడు. ఎందుకు నేను వద్దంటున్నా కలపొద్దాన్ని ఎందుకంటున్నా అంటే అప్పుడు చెప్తాను, ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే, పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు, ఆనాడు మాతృభాష గుపించలేదేమి ముక్కోటి బల్గమం తొక్కటన లేదేమి అని. ఇది రాసింది 54లా, చాలా పెద్దగా ఉంటుంది ఇది. సో అట్లా అంటే ఈయన ఎప్పుడో ఒక ద్రష్ట లెక్క అప్పుడే చెప్పిండు మనం కలవద్దు అని. అయినా వీళ్ళందరూ, ఎందుకంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంత బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి కొంత పెద్దవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కలిసి నెహ్రూని ఇన్ఫ్లుయెన్స్ చేసిండు. నెహ్రూ కూడా ఇష్టం లేకుండే, ఫస్ట్ రిజర్వేషన్ కమిషన్ కూడా వద్దని చెప్పింది, బట్ అయినా కానీ దీన్ని కలిపిండు.